మనము మన దగ్గరికి వచ్చేసరికి నేనొక పాత్ర, నువ్వొక పాత్ర. అలాగే ప్రభు కూడా ఆశీర్వాదపు పాత్రగా ఈ లోకానికి ఆయన వచ్చారు. ఆయన ఆశీర్వాదమా శాపమా? శాపాన్ని ఆశీర్వాదముగా మార్చిన దేవుడు. సిలువ ఊరు బయట ఉండేది. రోమా చక్రవర్తి కాలంలో సిలువ అంటేనే భయపడిపోయేవాళ్ళు ప్రజలు. ఊరు బయట ఉండేది సిలువ ఆకారం. ఆ సిలువ భయంకరమైన శాపానికి గుర్తుగా, భయంకరమైన మరణానికి గుర్తుగా ఆ సిలువ ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీదకి వెళ్ళిన తర్వాత, సిలువ ఎక్కిన తర్వాత సిలువ పరిస్థితి మారిపోయిందా లేదా? సిలువ అంటే భయపడేవాళ్ళు సిలువ ముద్ర లేకుండా ఏ పని చెయ్యం. కొత్త ఇల్లు కట్టుకుంటే సిలువ కావాలి, సిలువ ముద్ర. కొత్త బండి కొనుక్కుంటే సిలువ